మా ఆయన 10 తులాల బంగారం ఇచ్చాడు. చాలా హ్యాపీ అనిపించింది. మా మ్యారేజ్ ఎట్లా జరిగిందో మాకు తెలియదు. మా యానివర్సరీ అయితే మట్టుగా పెళ్లి రోజు చేసుకుందాము అనేసి ఒక పట్టుబడి ఆయన చేశాడు. కానీ చెయ్యను అనేసి అన్నారు కాబట్టిగానే సరే చేశారు. కానీ చాలా హ్యాపీ అనిపించింది. 10 తులాల బంగారం నేను ఎక్స్పెక్ట్ చేయలే, కానీ అంత వచ్చాడు. 500 మంది వచ్చారు. చాలా హ్యాపీగా బాగా జరిగింది. నేను ఊహించలేదు అంత చేస్తాడు అనేసి కూడా. సరైన సర్ప్రైజ్ అనుకోండి. అదైతే మట్టుగా 25 సంవత్సరాలండి లైఫ్లోని ఈ యానివర్సరీ చేసుకున్నాం అనేసి అంటే ఇక్కడతో చాలా హ్యాపీ అనిపించింది. మా మ్యారేజ్ చేసుకున్నాం అనేది అనేసి అంటే చిన్నతనంలో వాళ్ళు చేస్తారు. అది మాకు గుర్తులేదు. అది ఎట్లా చేశారో ఏముందో అనేది మాకు తెలియదు. మాకు అనేది ఒక ఫోటో కావాలనేది కూడా మాకు తెలియలేదు. కానీ ఈసారి చేసుకోవాలనిపించింది, చేసుకున్నాం సార్. కానీ మా సార్ 10 తులాల బంగారం ఇస్తాడనేసి కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఏదో మామూలుగా ఒక ఫోను లేదా ఒక రింగు ఇలాంటిది ఏదో అనేసి నేను ఎక్స్పెక్ట్ చేసిన నెక్లెస్ అండి ఆ రోజు వేసాడండి. లేదండి, అది నాకైతే ఇంతవరకు అయితే తెలియదు. అది ఆ రోజు నాకు తెలిసింది. మెల్ల యానివర్సరీ రోజు వేయడమే చూసిన. అది అంతకుముందు కూడా మాకు తెలియదు. చాలా బాగా చేసుకుంటారు, చాలా నీట్గా చేసుకుంటారు, మంచిగా ఉంది, బాగా మంచి. మీ ఆయన కూడా మంచి బహుమతి ఇచ్చాడు. ఇంకంతకంటే ఇంకేం కావాలా రాజశ్రీ అని చెప్పారు అందరూ. మా ఫ్రెండ్స్, మా వాళ్ళు అందరూ, మా ఆడబిడ్డలు వచ్చారు, మా వాళ్ళు వచ్చారు, మా వాళ్ళందరూ ఒక కంప్లీట్గా అందరూ వచ్చారు సార్. ఫ్యామిలీ మొత్తం వచ్చారు కాబట్టి దానికోసమే ఏం లేదు. కానీ ఇతను ఇవ్వడం అనేసి అంటే చాలా గిఫ్ట్. నేను మాకు మ్యారేజ్ అయిన కానీ ఇవ్వడం ఫస్ట్ గిఫ్ట్ ఇదే. అప్పుడు నేను మా నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మ పోషించిండ్రు. ఆ తర్వాత కొంచెం కొంచెం మా అక్కయ్య చూసుకుంది. తర్వాత మా అమ్మలో మేము కూడా కొంచెం కొంచెం మా వ్యవసాయం పనిలోకి వెళ్ళడం కూడా నేర్చుకున్నాం. ఆ వ్యవసాయం పని అయిపోయిన తర్వాత పెళ్ళి ఎప్పుడు అయ్యింది. మా సార్ని పెళ్లి చేసుకున్న తర్వాత కొంచెం సుఖపడిపోయినా. నాన్న ఎలాగుంటాడో తెలియదండి. అతనిలోనే అన్నీ చూసుకుంటా. అది చాలు నాకు. అన్నిటిలోనే ఉన్నాడండి. ఒక నోట్ అనేది ఏం లేదు, అన్నిటిలోనే ఉంటాడు. మా నాన్న ఎట్లా కష్టపడతాడు, మేము కూడా అట్లా కష్టపడాలనేసి వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయితే అది చాలండి. వాళ్ళ నాన్నలాగా రావాలి, అది చాలు నాకు. ఎక్కువ బయటకు దేశాలకు వెళ్ళే అంత అవసరం కూడా లేదండి. మా పిల్లలు మా కళ్ళ ముందు ఉండాల. మా 2 పిల్లలు కూడా సాయంత్రం వచ్చేసరికి వాళ్ళ డాడీకి మాకు కనిపిస్తే చాలు, ఇంకెక్కడికి అవసరం లేదండి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇతను నా సొంతంగా బిజినెస్ పెట్టుకుంటాడనేసి ఎప్పుడు మేము అనుకోలేదు. ఎందుకంటే మా తాయికి అంత దీనిగా అనేసి అనుకోలేదు. కానీ అతను ఆ పోషన్లోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా మనం సపోర్ట్ చేయకపోతే ఇంకా వేస్ట్ అండి. మేము సపోర్ట్ లేదండి. మా వల్ల సపోర్ట్ లేదు, వాళ్ళ అమ్మల వల్ల సపోర్ట్ లేదు. అతను కంపల్సరీగా అతను కష్టపడి అతనే చేసుకొచ్చింది. దీనివల్ల అయితే మటు నేనైతే దీనికైతే ఒప్పుకుంటా. మా వాళ్ళు కూడా ఎవరు డబ్బులు ఇచ్చే పొజిషన్ కూడా లేదండి. వాళ్ళ అమ్మలు కూడా ఇచ్చేది ఏం లేదు. అతను కష్టమేదండి మొత్తం. ఎప్పుడైనా సెలవు ఉందనేసి అంటే ఆ టైంలో నన్ను తీసుకెళ్తే మా పిల్లల్ని తీసుకెళ్తాడు. పిల్లలతో సహా మొత్తం మా ఫ్యామిలీ మొత్తం అందరం గ్రూప్లాగే వెళ్తాం. మాకు అది చాలండి. అతన్ని ఎక్కువ టెన్షన్ పెట్టకూడదు, బయటకు వెళ్ళాలా చేయాలా అనేది ఆశ ఏం లేదు. కానీ అతనికి ఎప్పుడైనా ఫ్రీడమ్ దొరికిందనేసి అంటే మట్టుగా కంపల్సరీ తీసుకెళ్తాడు.